ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ జేఎస్ సిరీస్లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లిస్ట్ అండ్ కీస్ ఇన్ రియాక్ట్. మనకి రియాక్ట్లో లిస్ట్ అండ్ కీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్. అసలు లిస్ట్ అంటే ఏంటి, కీస్ అంటే ఏం చూసినట్టయితే, ఏ లిస్ట్ ఇన్ రియాక్ట్ ఈజ్ ఏ వే టు రెండర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ డైనమికల్లీ బేస్డ్ ఆన్ అన్ ఎరే ఆఫ్ డేటా. లిస్ట్ అనేది ఏంటి, మనము ఒక మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనము డైనమిక్గా మనము ఒక ఎరే ఆఫ్ డేట్ బేస్డ్ ఆన్ ఎరేని దాన్ని మనము రెండర్ చేయడానికి మన కంపోనెంట్లో అంటే బ్రౌజర్ లోపల మనము డిస్ప్లే చేయడానికి వాడేదే లిస్ట్ అని చెప్పేసి అంటారు. లిస్ట్ అని చెప్పేసి మనకి ఒక ఏపీఐ ఉంది, ఏపీలో డేటా ఉంది, ఒక యూజర్ ఏపీఐ ఉంది, యూజర్లో డేటా ఉంది. ఆ యూజర్ డేటాని మనం బ్రౌజర్లో చూపించాలంటే మనము దాన్ని ఏం చేయాలా, లిస్ట్ రూపంలో చూపించాలన్నమాట. అంటే రియాక్ట్లో దీన్ని లిస్ట్ అని చెప్పేసి అంటారు. బేస్డ్ ఆన్ ద ఎరే ఆఫ్ డేటా అది డైనమిక్గా మనము చూపించడం జరుగుతుంది అనమాట. మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఒకటే ఉంటే డైరెక్ట్గా చూపించవచ్చు, ఒకటే ఉంటే మనం డైరెక్ట్గా స్టాటిక్గా చూపించవచ్చు. కానీ మనకి మల్టిపుల్ వందల వేల డేటా ఉంటుంది మనకి. ఇప్పుడు కంపెనీకి సంబంధించిన యూజర్స్ కొన్ని వందల మంది ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు, లక్షల మంది కూడా ఉండొచ్చు అనమాట. అలాంటి మల్టిపుల్ డేటాని మనము డైనమికంగా చూపించడాన్ని లిస్ట్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్లీ రైటింగ్ ఎలిమెంట్స్ వీ యూజ్ ద మ్యాప్ ఫంక్షన్ టు ఇటరేట్ ఓవర్ అన్ ఎరే అండ్ క్రియేట్ JSX ఎలిమెంట్స్. ఒక 100 మంది యూజర్ డేటా మనం చూపించాలంటే యూజర్ నేమ్, యూజర్ ఐడి, యూజర్ సిటీ, యూజర్ ఈమెయిల్ ఇవన్నీ మనం మాన్యువల్గా మనం రాయాలంటే చాలా కష్టము. అది అంత ఈజీగా అయ్యే పని కాదు స్టాటిక్గా. అందుకని చెప్పేసి ఏం చేస్తామంటే మనము ఎరే మెథడ్స్లోని మ్యాప్ మెథడ్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, ఒకసారి మ్యాప్ మెథడ్ రాసేసామంటే ఆ ఏపీఐలో డేటా ఆ 100 మంది యూజర్ డేటా మొత్తము ఆటోమేటిక్గా ఒక్కసారి రాస్తే మనకి ఆటోమేటిక్గా ఇది మొత్తం 100 మెంబర్స్ డేటా కూడా మనకి ప్రింట్ అయిపోద్ది అనమాట. ఇది డైరెక్ట్గా JSXలోనే మనం రాయొచ్చు. అంటే JSX అంటే ఏంటి, HTML అంటే రియాక్ట్లో HTMLలో మనము జావాస్క్రిప్ట్ రాస్తాం. అలాంటి దాన్ని ఏమంటారు, JSX అంటారు. డైరెక్ట్గా మనం HTML లోపల ఈ యొక్క మ్యాప్ మెథడ్ యూజ్ చేసి ఆ డేటా మొత్తాన్ని కూడా మనము చూపించవచ్చు అనమాట డైనమిక్గా, ఈజీగా. వాట్ ఆర్ కీస్ ఇన్ రియాక్ట్? Key is a unique identifier assigned to each item in a list. React uses keys to efficiently update and re-render list when items changes. మనము 100 మంది యూజర్ డేటాని ఇచ్చినప్పుడు మనకు ఒక పర్టికులర్ యూజర్ డేటా అనేది కావాలంటే మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ యూజర్ నేమ్ పట్టుకొని మనము దాన్ని సెర్చ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు సేమ్ యూజర్ నేమ్తో మనకి చాలామంది యూజర్స్ ఉండవచ్చు. అందుకని చెప్పేసి ఏం చేస్తామంటే యూనిఫైడ్ అంటే యూనిక్గా ఉండటం కోసము ప్రతి యొక్క ఐటెంకి, ఆ డేటాలోని ప్రతి ఐటెంకి, లిస్ట్లోని ప్రతి ఐటెంకి కూడా మనము ఒక ఐడిని ప్రొవైడ్ చేస్తాం అనమాట. కీ అని చెప్పేసి అంటారు అనమాట. కీని ప్రొవైడ్ చేసి ఏమైంది అంటే ఆ కీని అంటే ఐడిని బేస్ చేసుకుని మనము ఆ డేటాని ఫైండ్ చేయొచ్చు అనమాట. ఇది కీస్ అనమాట. వై యూజ్ లిస్ట్ అండ్ కీస్? రెండర్ డైనమిక్ కంటెంట్ ఎఫిషియెంట్లీ. డైనమిక్ కంటెంట్ రెండర్ చేయడం కోసము ముఖ్యంగా ప్రొడక్ట్ లిస్టు, యూజర్ లిస్ట్ ఉన్నాయి. మన ప్రొడక్ట్ లిస్ట్ అంటే అమెజాన్ సైట్ ఉంది. అమెజాన్ సైట్లో మనకి కొన్ని లక్షల ప్రోడక్ట్స్ ఉంటాయి. అది మొత్తం మనము మాన్యువల్గా చేయలేం కాబట్టి వాటిని డైనమిక్గా మనము రెండర్ చేయడం కోసము వెబ్సైట్ లోపల, బ్రౌజర్ లోపల మనము ఇలాంటి ఈ లిస్ట్ అండ్ కీస్ని వాడతాము. ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ విత్ యూనిక్ కీ యూజ్ చేసి, అంటే ఆ ఐడి ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనము పర్ఫార్మెన్స్ని దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. హ్యాండిల్ డేటా చేంజెస్ లైక్ యాడింగ్, రిమూవింగ్ ఐటమ్స్ ఈజీలీ. అంటే డేటాని చేంజ్ చేయాలి, డేటాని మాడిఫై చేయాలి, డేటాని మానిపులేట్ చేయాలంటే డేటాని మానిపులేట్ చేయడం అంటే ఏం లేదు, డేటాని హ్యాండిల్ చేయడం అంటే ఏం లేదు. యాడ్ చేయటము, రిమూవ్ చేయటము, డిలీట్ చేయటము, ఎడిట్ చేయటము, ఇది మొత్తం కూడా డేటాని హ్యాండిల్ చేయడం అంటారు, డేటాని మ్యానిపులేట్ చేయడం అంటారు. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం ఈ లిస్ట్ అండ్ కీస్ ద్వారా మనము ఈజీగా వాటిని చేయొచ్చు. ఈ ఆపరేషన్ని ఈజీగా చేయొచ్చు. ఎన్హాన్స్ UI అప్డేట్స్ అండ్ యానిమేషన్ స్మూత్లీ. UI అప్డేట్స్ అనేవి మనం ఈజీగా, స్మూత్గా, అంటే మనకి ఇష్యూ లేకుండా, బగ్స్ లేకుండా మనకి ఈజీగా చాలా ఫాస్ట్గా అప్డేట్స్ అనేవి ఈ లిస్ట్ అండ్ కీస్ యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్స్ ఆఫ్ లిస్ట్ అండ్ కీస్ ఏముంటాయి? ఫీచర్స్ చూసినట్టయితే యూజ్ టు డైనమిక్లీ రెండర్ మల్టిపుల్ ఐటమ్స్ మనము డైనమిక్గా రెండర్ చేయొచ్చు. యూనిక్ కీ అని చెప్పేసి ఒకటి యూనిక్ కీ యూజ్ చేసి, ఎగ్జాంపుల్ ఐడి యూజ్ చేసి మనము ఈ యొక్క వాటిని ట్రాక్ చేయొచ్చు. ఆ యూజర్ యొక్క ఏ యూజర్కి డేటా మనకి చేంజ్ చేయాలనేది ఆ యూజర్ డేటాని ఐడెంటిఫై చేసి విత్ హెల్ప్ ఆఫ్ ఆ
కీ ఐడెంటిఫైర్. కీ అనేది మనం ఇక్కడ ఏంటంటే ఐడి అనమాట. ఐడిని బేస్ చేసుకొని మనము ఆ యూజర్‌ని ట్రాక్ చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు, మనం మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ బాగుంటది. ప్రివెంట్స్ యూఐ బగ్స్. యూఐ బగ్స్‌ని మనము ఈజీగా ఆపొచ్చనమాట. ప్రివెంట్ చేయొచ్చనమాట. బెస్ట్ ప్రాక్టీసెస్. ఇది చాలా మంచి ప్రాక్టీసెస్. ఎందుకంటే ఇండెక్స్‌ని బేస్ చేసుకొని ఉండే అరే ఎలిమెంట్స్‌ని ఐడీ ద్వారా మనము వాటిని మానిప్యులేట్ చేస్తాం కాబట్టి కీస్ ద్వారా ఈ లిస్ట్ అండ్ కీస్ యొక్క ఫీచర్స్ అనేవి చాలా మంచి మంచి ఫీచర్స్ అని చెప్పవచ్చు. లిస్ట్ అండ్ కీస్ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే రెండరింగ్ లిస్ట్. రెండరింగ్ లిస్ట్ అంటే మనము ఎగ్జాంపుల్ చెప్తాము. ఈ ఎగ్జాంపుల్‌లో మనకి ఏమొచ్చిందంటే ఫస్ట్ మనము ఒక వేరియబుల్ ఒక ఒక ఎరే తీసుకున్నాము. ఎరే అనేది ఏంటంటే ఏదేమో ఫ్రూట్స్ అని చెప్పేసి తీసుకున్నాము ఎరే. దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి మనకి ఎరేలో ఇక్కడ యాపిల్ ఉంది, ఇక్కడ బనానా ఉంది, చెర్రీ. ఈ 3 ఎలిమెంట్స్ ఎరే ఎలిమెంట్స్. ఎరే ఎలిమెంట్స్ మనం డేటాని మనం మాన్యువల్‌గా చూపియాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాము యూఆర్ఎల్ లైన్‌లో లిస్ట్‌లో ఈ యాపిల్ రాస్తాము, మళ్ళీ బనానా రాస్తాము, మళ్ళీ చెర్రీ రాస్తాము. 3 సార్లు రాయాల. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మ్యాప్ మెథడ్ ద్వారా ఈ యొక్క జేఎస్ఎక్స్ లోపల అంటే హెచ్టీఎంఎల్ లోపల మనము ఈ యొక్క మ్యాప్ మెథడ్ యూజ్ చేసి మనము ఒకసారి డైనమిక్‌గా దీన్ని ఇక్కడ బైండ్ చేశామంటే, రెండర్ చేశామంటే ఫ్రూట్ అనంగానే ఈ 3 కూడా మనకి ప్రింట్ అయిపోతాయి. ఈ 3 కూడా ఒకసారి మనం డైనమిక్స్ ఈ 3 కాదు అక్కడ 3,00,000 ఐటెమ్స్ ఉన్నా సరే ఇక్కడ ఈ ఒక్క లైన్‌తోని ఈ 2 లైన్స్‌తోని మనకి ఆ లక్షల డేటా కూడా మనం డిస్‌ప్లే చేయొచ్చనమాట. ఇది మనకి లిస్ట్ అనేది. యూనిక్ ఐడి కీ అనేది ఎలా ఉంటది పనిచేస్తదంటే మనకి ఇది ఎగ్జాంపుల్‌లో మనకి ఇక్కడ ఏముంది ఫస్ట్‌ది ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ లోపల ఐడీ ఉంది. ఐడీ 1 నేము ఎలిస్ ఇలాగా 3 ఐడీలు ఉన్నాయన్నమాట. అంటే 3 మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. ముగ్గురు డేటా ఉంది మనకి. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం మ్యాప్ చేసాం. యూజర్స్‌ని మ్యాప్ చేసాము. ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ బైండ్ చేసాము. యూజర్ డాట్ నేమ్ అనంగానే ఎలిస్, బాబ్, చార్లీ ఈ 3 వచ్చేస్తాయి మనకి. 3 లిస్టులు క్రియేట్ అయిపోయేసి మనకి ముగ్గురు వచ్చేస్తారు. ప్రింట్ అవుతారు. ఇక్కడ ఏదైనా ఒక దాన్ని మనము ఏమన్నా మానిప్యులేట్ చేయాలి, మోడిఫై చేయాలి, డిలీట్ చేయాలి, ఎడిట్ చేయాలంటే మనము దేన్ని బేస్ చేసుకొని ఉంటాం ఈ కీని బేస్ చేసుకొని అంటే ఈ యొక్క ఐడీని బేస్ చేసుకొని మనము దాన్ని వర్క్ చేస్తామనమాట. దాన్ని ఏం చేయాలన్నా సరే మనం చేయొచ్చు అప్పుడు. అందుకని చెప్పేసి ఐడెంటిఫైయర్ అంటే ఒక ఐడియా ఒక్కదానికి ఒక ఐడియా ఉంటది. అక్కడ 1,00,000 మంది యూజర్స్ ఉంటే 1,00,000 ఐడీస్ ఉంటాయి. సెపరేటే ఉంటాయి. ఉదాహరణకు సంబంధం ఉండదు. కానీ నేమ్ గాని మిగతా ఏమైనా సరే మనకి ఇద్దరికి సేమ్ నేమ్ ఉండొచ్చు. లేకపోతే ముగ్గురికి సేమ్ నేమ్ ఉండొచ్చు. లేకపోతే ముగ్గురికి సేమ్ ఆక్యుపేషన్ ఉండొచ్చు. డెసిగ్నేషన్ ఉండొచ్చు. ముగ్గురు సేమ్ కంపెనీలో పనిచేయొచ్చు. ముగ్గురు సేమ్ సిటీ కంపెనీలో ఉండొచ్చు. కాకపోతే ఐడీ మాత్రము ఒక 1,00,000 మంది యూజర్స్ ఉన్నా సరే 1,00,000 ఐడీలు ఉంటాయి. సెపరేట్ ఉంటది. దీన్ని అందుకనే యూనిక్ ఐడీస్ కీస్‌ని యూనిక్ ఐడీస్‌గా వాడేసి మనం దీంట్లో వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఇది లిస్ట్ అండ్ కీస్ ఇన్ రియాక్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.